ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో రాష్ట్రపతికి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనము ఎన్నిక పద్ధతి వరకు డిస్కస్ చేసాం. సో 55వ ఆర్టికల్ వరకు మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఎన్నికకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాల గురించి కూడా ఈ క్లాసులో తెలుసుకుందాం. సో రాష్ట్రపతి ఎన్నికలు. సో భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఏమిటయ్యా అంటే, రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికల తేదీని ప్రకటించడం కానీ, నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి కానీ పూర్తిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ లేదా లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ వ్యవహరిస్తారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ లేదా లోక్సభ సెక్రటరీ జనరల్ రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు. తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో ఏవైనా స్థానాలు ఖాళీగా ఉంటే, ఎలక్టోరల్ కాలేజీలో ఏదైనా శాసనసభ స్థానాలు కానీ లేదా పార్లమెంట్లో సభ్యుల స్థానాలు కానీ ఖాళీగా ఉన్నట్లయితే ఎన్నికలు జరపవచ్చా అంటే బేషరతుగా ఎన్నికలు జరపవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ఏ నియోజకవర్గంలో కానీ పార్లమెంటు శాసనసభ సభ్యులను ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అంటాం. ఈ పార్లమెంటు శాసనసభ సభ్యులలో ఎన్ని స్థానాలు ఖాళీగా ఉన్నా రాష్ట్రపతి ఎన్నికలు వాయిదా వేయడానికి మాత్రం వీలు లేదు. అంతేకాకుండా ఒక శాసనసభ డిజాల్వ్ అయి ఉన్నప్పుడు కూడా, ఒక శాసనసభ రద్దయి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ మాత్రం పూర్తి చేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను మాత్రం పూర్తి చేయవచ్చు. ఎన్నికలు వాయిదా వేయవలసిన అవసరం లేదు. ఉదాహరణకు 1974లో 1974లో గుజరాత్ రాష్ట్ర శాసనసభ రద్దయింది. ఆ సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మరి అప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు జరపవచ్చా జరపరాదా అనేటువంటి ఒక డైలమా ఏర్పడినప్పుడు కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి యొక్క సలహా మేరకు, ఆనాడు తాత్కాలిక రాష్ట్రపతిగా వివి గిరి పనిచేస్తున్నాడు. 1974లో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 1974లో వివి గిరియే రాష్ట్రపతిగా ఉన్నాడు, తాత్కాలిక రాష్ట్రపతి కాదు, రాష్ట్రపతిగా ఉన్నాడు. 1974లో రాష్ట్రపతి పదవీ కాలం పూర్తవుతుంది. అప్పుడు ఎన్నికలు జరపాల్సి ఉంది. ఆ సమయంలో కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు సలహా కోరడం జరిగింది. ఎందుకంటే గుజరాత్ శాసనసభ రద్దయి ఉంది, ఎన్నికలు జరపవచ్చా జరపరాదా అని చెప్పి. అప్పుడు సుప్రీంకోర్టు బేషరతుగా ఎన్నికలు జరుపుకోవచ్చును అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి ఒక రాష్ట్ర శాసనసభ రద్దయి ఉన్నంత మాత్రాన ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక రెండవది, సస్పెన్షన్కు గురైనటువంటి శాసనసభ సభ్యులు కూడా, అంటే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కానీ, సస్పెన్షన్ గురైనటువంటి ఎంపీలు కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. సస్పెన్షన్ గురైన ఎలక్టోరల్ సభ్యులు కూడా ఎన్నికల్లో ఓటు వేయవచ్చు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. తర్వాత ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ సస్పెన్షన్లో ఉన్నప్పుడు, ఆ రాష్ట్ర శాసనసభ సుప్త చేతనావస్థలో ఉన్నప్పుడు ఆ శాసనసభ సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చును. సుప్త చేతనావస్థలో ఉన్నటువంటి, సస్పెన్షన్ గురైనటువంటి శాసనసభ సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చును. ఇక తర్వాత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కూడా మనకున్నాయి. అవేమిటి అంటే, రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను, రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని కానీ విచారించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఎన్నికల వివాదాలను విచారించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే కలదు. ఓకేనా? అయితే రాష్ట్రపతి ఎన్నిక పైన అభ్యంతరాలు వచ్చినప్పుడు, రాష్ట్రపతి ఎన్నిక అక్రమాలు జరిగాయని చెప్పినప్పుడు కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో క్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడలేదని, అవకతవకలు జరిగాయని అనిపించినప్పుడు ఈ వివాదాన్ని సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేయవలసి ఉంటుంది.
అయితే ఆ పిటిషన్ వేసే వ్యక్తి కూడా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుడైనా అయి ఉండాలి, లేదా రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి అయినా అయి ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికల వివాదానికి సంబంధించినటువంటి విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఇది సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక వివాదం పైన సుప్రీంకోర్టులో కేసు వేయాలి అంటే పోటీ చేసిన అభ్యర్థి అయినా అయి ఉండాలి, రాష్ట్రపతిగా పోటీ చేసిన అభ్యర్థి అయినా అయి ఉండాలి, లేదా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుడైనా అయి ఉండాలి. అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ముగిసిన 30 రోజుల్లోపు మాత్రమే ఈ కేసు వేయడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రపతి ఎన్నిక వివాదం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి అంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జరిగి 30 రోజుల్లోపు ఎన్నిక ప్రక్రియ జరిగిన తేదీ నుంచి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తేదీ నుంచి 30 డేస్ లోపు మాత్రమే కేసు వేయడానికి వీలుంటుంది. అంతేకాని 3 months 3 years తర్వాత కేసు వేస్తానంటే దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయదు. ఇక మరొక విషయం ఏమిటి అంటే రాష్ట్రపతి ఎన్నిక వివాదం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి అంటే ఆ పిటిషన్తో పాటు ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులలో కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు దాన్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు దానికి మద్దతు ఇచ్చినట్లయితే, ఆ పిటిషన్కు వాళ్ళు సపోర్ట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంది. ఇక తర్వాత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కూడా చేర్చారు. 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరికొన్ని అంశాలు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను పేర్కొన్నారు. సో ఇందులో ఏమని చెప్పారు అంటే పోటీ చేసేటప్పుడు కొన్ని అర్హతలు కూడా చెప్పారు. రాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి అభ్యర్థి ఒకవేళ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ ఉన్నట్లయితే తన సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే రాష్ట్రపతి ఎన్నికకు పోటీ చేయవచ్చు. ఒకవేళ తను రాష్ట్రపతిగా ఎన్నికైనట్లయితే ఆ సభ్యత్వాన్ని కోల్పోతారు అని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొన్నారు. ఇక అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికలలో ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులకు ఆయా పార్టీలు పలానా అభ్యర్థికే ఓటు వేయండి అని చెప్పి విప్పు జారీ చేయడానికి వీల్లేదు. విప్ అంటే మీ అందరికీ తెలుసు కదా, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం వచ్చినప్పటి నుంచి ఈ విప్ అనేటువంటిది ఒకటి ప్రాధాన్యత కలిగి ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీ యొక్క ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఆ పార్టీ హైకమాండ్ జారీ చేసేటువంటి అధికార ప్రకటననే విప్ అంటారు. అలా రాష్ట్రపతి ఎన్నికలలో శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులపైన కానీ, శాసనసభ సభ్యులపైన కానీ ఏ రాజకీయ పార్టీ కూడా విప్పు జారీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలు అనేటువంటివి శాసనసభ, పార్లమెంట్ వెలుపల జరుగుతున్నటువంటి ప్రక్రియగానే మనం భావించాల్సి ఉంటుంది. అనగా శాసనసభ సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన వ్యక్తికి, రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇలా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని నియమాలను కూడా 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది. ఇక తర్వాత 56వ ఆర్టికల్ 56 ఆర్టికల్ పదవి కాలం. సో రాష్ట్రపతి యొక్క పదవి కాలం ఎంత అంటే 5 years. రాష్ట్రపతి యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు. ఎప్పటి నుంచి రాష్ట్రపతి యొక్క పదవి కాలం ప్రారంభమవుతుంది అంటే రాష్ట్రపతి ఎన్నిక నుంచా అంటే కాదండి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి, రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 5 years వరకు కొనసాగడం అనేటువంటిది ఉంటుంది. ఇది రాష్ట్రపతి యొక్క పదవి కాలం. అయితే ఏదైనా కారణాల చేత రాష్ట్రపతి పదవి కాలం పూర్తి కాకముందుకే ఖాళీ ఏర్పడితే, రాష్ట్రపతి పదవి కాలం పూర్తి కాకముందుకే 5 years కంప్లీట్ కాకముందుకే రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, సో రాష్ట్రపతి పదవి కాలం పూర్తి కాకముందుకే పదవి ఖాళీ ఏర్పడినట్లయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతారు. రాష్ట్రపతి బాధ్యతలను తాత్కాలిక రాష్ట్రపతిగా యాజ్ ఏ యాక్టింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఒకవేళ ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి స్థానం కూడా ఖాళీ ఉన్నట్లయితే అప్పుడు సుప్రీంకోర్టు CJ ప్రధాన న్యాయమూర్తి
తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగే అవకాశం అనేది ఉంది. అయితే రాజ్యాంగంలో రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు ఆ సందర్భంలో ఉపరాష్ట్రపతి స్థానం కూడా ఖాళీ ఉంటే ఎవరు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాలి అనేది పేర్కొనబడలేదు. 1969లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జరిగినటువంటి అంశమే ఇది. 1969లో రాష్ట్రపతిగా ఉన్నటువంటి జాకిర్ హుస్సేన్ చనిపోవడం జరిగింది. ఆ సమయంలో ఉపరాష్ట్రపతి అయినటువంటి వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు. అయితే 1969లో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఏ కారణాల చేత రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడినా 6 months లోపు తిరిగి ఎన్నికలు జరపాలి అనేది రాజ్యాంగ నియమం. అందుకనే తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్న వివి గిరి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారు. అంటే రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది, రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి తన పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. తన పదవికి రాజీనామా చేసి తను కూడా పోటీ చేయాలి అని చెప్పేసి భావించాడు. ఇప్పుడు రాష్ట్రపతి మరణించి ఉన్నాడు. రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి మరణించడం వల్ల ఉపరాష్ట్రపతి అయిన వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు. తను కూడా రాజీనామా చేయడం వల్ల 2 స్థానాలు ఖాళీ ఏర్పడతాయి. అప్పుడు నెక్స్ట్ ఎవరు అనేటువంటిది ఒక సందిగ్ధత ఏర్పడింది. ఇక అంతేకాకుండా అసలు ఉపరాష్ట్రపతి అయిన వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు కాబట్టి ఉపరాష్ట్రపతి అయిన వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు కాబట్టి మరి తను రాజీనామా చేయాలంటే ఎవరికి ఇవ్వాలి? వాస్తవానికైతే రాజ్యాంగంలో రాష్ట్రపతిగా కొనసాగుతున్న వ్యక్తి తన పదవికి రాజీనామా చేయాలంటే ఉపరాష్ట్రపతికి సమర్పించాలి, ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న వ్యక్తి తన పదవికి రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి సమర్పించాలి అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఉన్నది వాస్తవం. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతియే తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు కాబట్టి తను రాజీనామా ఎవరికి ఇవ్వాలి అనేది ఫస్ట్ వచ్చినటువంటి క్వశ్చన్ అదే, ఫస్ట్ వచ్చినటువంటి సమస్య అదే. మరి అప్పుడు ఎలా అంటే రాజ్యాంగంలో మాత్రం ఇంకో ఆప్షన్ లేదు. ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే రాష్ట్రపతికి ఇవ్వాలి, రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతియే తాత్కాలిక రాష్ట్రపతిగా నిర్వహించాలని ఉంది తప్ప నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఆప్షన్ ఏమీ లేదు. మరి 1969లో ఉపరాష్ట్రపతిగా ఉంటూ తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నటువంటి వివి గిరి ద్వారానే కేంద్ర మంత్రి మండలి సుప్రీంకోర్టు సలహాను కోరడం జరిగింది 1969లో. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహా పార్లమెంటు ఏదైనా చట్టం ద్వారా ఆ బాధ్యతలను ఎవరికైనా కల్పించవచ్చు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు మనకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల నిబంధనల చట్టం అనేటువంటిది 1952లో ఒకటి చేయబడి ఉంటుంది. సో దాని ప్రకారం మనకు ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల బాధ్యతల నిర్వహణ అనేది ఎవరు చేపట్టాలి అనేటువంటి విషయంలో 1969లో అమెండ్మెంట్ చేశారు. 1969లో పార్లమెంటు సాధారణ చట్టం ద్వారా 1969లో పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతల నిర్వహణ చట్టానికి సవరణ తీసుకొచ్చింది. 1969లో పార్లమెంట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతల సవరణ చట్టం చేసింది. ఎప్పుడండి? 1969లో. ఇది పార్లమెంట్ చేసిన సాధారణ చట్టం. సో పార్లమెంట్ చేసిన ఈ సాధారణ చట్టం ప్రకారము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్థానాలు 2 ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJ తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు అని పార్లమెంట్ చేసిన ఈ సాధారణ చట్టం పేర్కొంటుంది. అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజీనామా గురించి కూడా ఇందులో చెప్పారు. ఓకే, సో రాష్ట్రపతి రాజీనామా చేయాలనుకున్నప్పుడు ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ ఉంటే సుప్రీంకోర్టు CJకే ఇవ్వాలి. ఉపరాష్ట్రపతియే తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నప్పుడు తను రాజీనామా చేయాలన్నా సుప్రీంకోర్టు CJకే ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్ చేసినటువంటి ఈ చట్టం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేశారు. అయితే ఇది పార్లమెంట్ చేసిన సాధారణ చట్టమే తప్ప ఇది రాజ్యాంగ సవరణ చట్టం కాదు. అందుకే ఇప్పటికీ కూడా రాజ్యాంగంలో ఇంకా కూడా మనకి ఈ అంశం పైన క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఓకే, రాష్ట్రపతి స్థానం ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి అని ఉంది తప్ప సుప్రీంకోర్టు CJ అనేటువంటి అంశం ఎక్కడా లేదు. ఇది పార్లమెంట్ చేసినటువంటి ఒక సాధారణ చట్టం మాత్రమే అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. మరి 1969లో రాష్ట్రపతిగా ఉన్నటువంటి జాకిర్ హుస్సేన్ చనిపోవడంతో ఉపరాష్ట్రపతి అయినటువంటి వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతూ తను కూడా రాజీనామా చేయడం వల్ల ఆ రాజీనామాను సుప్రీంకోర్టు CJ అయిన ఆనాడు సుప్రీంకోర్టు CJగా కొనసాగుతున్న జస్టిస్ మహమ్మద్ ఇదేతుల్లాకు ఇవ్వడం జరిగింది. సో జస్టిస్ మహమ్మద్ ఇదేతుల్లా
జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా ఆ రాజీనామాను స్వీకరించడం జరుగుతుంది. మరియు 2 స్థానాలు కూడా ఖాళీగా ఏర్పడ్డాయి కాబట్టి పార్లమెంట్ చేసిన ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు సీజే అయినటువంటి మహమ్మద్ హిదాయతుల్లానే ఆనాడు తాత్కాలిక రాష్ట్రపతిగా 1969లో కొంతకాలం కొనసాగడం జరిగింది. ఇది ఆనాడు సమస్య పరిష్కారానికి ఈ విధంగా మన ప్రభుత్వం వ్యవహరించినటువంటి విధానం. ఇక రాజీనామాకు సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూసినట్లయితే, రాష్ట్రపతి పదవి ఏ ఏ సందర్భాల్లో ఖాళీ ఏర్పడుతుంది అంటే, ఫస్ట్ రాజీనామా, తర్వాత తొలగింపు లేదా మరణం, దీర్ఘకాలిక అనారోగ్యం, ఈ కారణాలు. సో ఫస్ట్ వన్ రాజీనామా చూద్దాం. రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలి అంటే ఎవరికి సమర్పించాలి? ఉపరాష్ట్రపతికే సమర్పించాలి. సో ఉపరాష్ట్రపతికి సమర్పిస్తూ ఆ రాజీనామా విషయాన్ని లోక్సభ స్పీకర్కు తెలియజేయాలి. ఆ రాజీనామా విషయాన్ని లోక్సభ స్పీకర్కు అందజేయాలి. అప్పుడు లోక్సభ స్పీకరే రాష్ట్రపతి యొక్క రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. సో రాష్ట్రపతి రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించిన ఆ విషయాన్ని లోక్సభ స్పీకర్కు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే రాష్ట్రపతి రాజీనామాను ఆమోదించేది ఎవరు అంటే లోక్సభ స్పీకరు అని మీరు గుర్తుంచుకోవాలి. మరి రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి తన పదవికి రాజీనామా చేయదలుచుకున్నప్పుడు మరి ఉపరాష్ట్రపతికి ఆ రాజీనామా ఇవ్వాలన్నారు కదా, మరి ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీగా ఉంటాయి, ఎవరికి ఇవ్వాలయ్యా అంటే సుప్రీంకోర్టు సీజేకు ఆ రాజీనామా ఇవ్వాలి. దానితో పాటుగా లోక్సభ స్పీకర్కు ఆ విషయాన్ని తెలియజేయాలి. ఈ సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఉపరాష్ట్రపతియే తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్నప్పుడు తను రాజీనామా చేయాలి అనుకుంటే, లేదా రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాలనుకున్నప్పుడు ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు సీజేకు తెలియజేయాలి. అయితే రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేయదలుచుకున్నప్పుడు ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు సీజేకి ఇచ్చినా అది ఉపరాష్ట్రపతి పేరు మీదుగానే ఆ రాజీనామాను ఇవ్వాలి అనేటువంటి మరొక కీలకమైన అంశం కూడా ఇక్కడ ఉంది. ఆ విషయాన్ని కూడా మీరు పరిశీలించాలి. ఓకేనా? రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయదలుచుకున్నప్పుడు ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ ఉంటే సుప్రీంకోర్టు సీజేకు సమర్పించిన రాజీనామాను ఆ రాజీనామా మాత్రం ఉపరాష్ట్రపతి పేరు మీదుగానే సమర్పించాలి. ఉపరాష్ట్రపతికి సమర్పిస్తున్నట్టుగానే ఉండాలి. సో ఆ సందర్భంలో లోక్సభ స్పీకర్తో పాటు ప్రధానమంత్రికి కూడా తెలియజేయాలి అని చెప్పి 1969లో చేసినటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతల నిర్వహణ చట్టం, పార్లమెంట్ చేసిన సాధారణ చట్టము పేర్కొంటుంది. ఇది రాజీనామాకు సంబంధించినటువంటి అంశం. సో ఏ రకంగానైనా రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ఆమోదించేది లోక్సభ స్పీకర్. సో దెన్ నెక్స్ట్ వన్ తొలగింపు. ఇక తొలగింపు గురించి మనం స్పెషల్గా మహాభియోగ తీర్మానం లేదా అభిశంసన తీర్మానం అనేటువంటి అంశం వద్ద మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రాష్ట్రపతి ఏదైనా రాజ్యాంగ అతిక్రమణకు పాల్పడినప్పుడు వారిని పార్లమెంటు తొలగించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక మరణం కానీ దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల కానీ రాష్ట్రపతి స్థానం ఖాళీ కూడా ఏర్పడవచ్చు. సో ఇది రాష్ట్రపతి యొక్క పదవి కాలానికి సంబంధించినటువంటి అంశాలు. సో దెన్ 57 ఆర్టికల్. యాభై 57వ ఆర్టికల్. 57వ ఆర్టికల్ లేదా 57 ఆర్టికల్ అనేది ఏం చెప్తుందయ్యా అంటే, రాష్ట్రపతిగా పనిచేస్తున్న వ్యక్తి తిరిగి ఎన్నికవుటకు అర్హుడే అని చెప్పేసి తిరిగి ఎన్నికకు అర్హుడే అని చెప్పి 57 ఆర్టికల్ చెప్తుంది. అంటే రాష్ట్రపతిగా పనిచేస్తున్న వ్యక్తి తిరిగి రాష్ట్రపతిగా మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఎన్నికయ్యేటువంటి అవకాశాన్ని, అర్హతను కలిగి ఉంటారు. అయితే ఎన్నిసార్లు రాష్ట్రపతిగా ఒకే వ్యక్తి ఎన్నిక కావచ్చు, ఎన్నిసార్లు ఎన్నికయ్యే అవకాశం ఉంది అంటే రాజ్యాంగంలో మాత్రం అలాంటి నిబంధన ఏదీ లేదు, అలాంటి లిమిట్ అనేది ఏదీ లేదు. అమెరికా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ సార్లుగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి అమెరికా అధ్యక్షుడు కావాలనుకునే వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ సార్లు అధ్యక్షుడిగా పదవి చేపట్టడానికి వీలు లేదు. అర్థమవుతుందా? రాష్ట్రపతిగా అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు, కానీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ సార్లు ఆ పదవి చేపట్టకూడదు అని చెప్పి అమెరికా రాజ్యాంగంలో ఆ నిబంధన అనేటువంటిది ఉంది. కానీ భారత రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ కూడా లేదు.
కాబట్టి రాష్ట్రపతిగా పనిచేస్తున్న వ్యక్తి తిరిగి రాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా కావచ్చు. అలా రాష్ట్రపతిగా 2 సార్ల కంటే ఎక్కువ సార్లు కాకూడదు అనేటువంటి నియమం మన రాజ్యాంగంలో ఏది కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం 2 సార్ల కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు అనేటువంటి ఒక నియమం ఉన్నట్టుగా ఎక్కడో మీరు చదివి ఉంటారు. కానీ అది ఒక ఆనవాయితీ మాత్రమే, అది ఒక సాంప్రదాయం మాత్రం, ఆనవాయితీ సాంప్రదాయం మాత్రమే, ఆనవాయితీ సాంప్రదాయం మాత్రమే తప్ప అది తప్పనిసరి, అది ఖచ్చితంగా రాజ్యాంగపరమైన నిబంధన కాదు. ఎందుకయ్యా అంటే మనకు 1952 నుంచి 62 వరకు 2 సార్లు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒకే వ్యక్తి మనకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటి వరకు మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వారిలో 2 సార్లు రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి, అది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. కాబట్టి 2 సార్లుగా నిర్వహించిన, 3వసారి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన 3వసారి పోటీ చేయకుండా తను గౌరవంగా తప్పుకొని ఇలాంటి సాంప్రదాయం తర్వాత వాళ్ళకు కూడా పాటిస్తారు అని చెప్పి ఒక ఆదర్శంగా నిలబడడం అనేది జరిగింది. ఓకేనా? అంటే 3వసారి కూడా రాష్ట్రపతిగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం ఉన్నప్పటికీ భారత రాజ్యాంగ ఉన్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని దేశంలో ఇంతమంది ఉండగా ఒకే వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ సార్లు చేపట్టడం భావ్యం కాదు అని భావించి తనే 3వసారి పోటీ చేయకుండా స్వచ్ఛందంగా తను వదులుకున్నాడు. అయితే తన యొక్క ఈ ఆనవాయితీని తర్వాత వచ్చేవారు పాటిస్తారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అది పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అయితే రాజ్యాంగంలో కూడా 2 సార్ల కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు అనే నిబంధన ఉండాలి అని 1961లోనే పార్లమెంట్లో ఒక అంశం కూడా చర్చకు వచ్చింది. 1961లో పార్లమెంట్లో సిపిఐ పార్టీ సభ్యుడైనటువంటి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనటువంటి భూపేష్ గుప్తా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించాడు. యాక్చువల్గా ఈయన రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్లో రాజ్యసభ ఎంపీ అయినటువంటి కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి భూపేష్ గుప్తా 1961లో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. చూడండి, మంత్రిమండలి ప్రవేశపెట్టే బిల్లును, మంత్రి ద్వారా ప్రవేశపెట్టే బిల్లు మనకు ప్రభుత్వ బిల్లు అవుతే, మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెట్టే బిల్లును పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు అంటారు. కాబట్టి రాజ్యాంగ సవరణ బిల్లు అయినప్పటికీ ఇది ప్రైవేట్ బిల్లు, ఇది ప్రభుత్వానికి చెందిన మంత్రులు ప్రవేశపెట్టట్లేదు, ఇది ప్రభుత్వం కాని సభ్యుడు ప్రవేశపెడుతున్నాడు, మంత్రి మండలిలో సభ్యుడు కాని వ్యక్తి ప్రవేశపెడుతున్నాడు, పార్లమెంటు సభ్యుడు ప్రవేశపెడుతున్నాడు. ఏమని ప్రవేశపెడుతున్నారు? రాష్ట్రపతి పదవికి ఒకే వ్యక్తి ఎన్నిసార్లు ఆ పదవి చేపట్టడానికి అర్హుడు అంటే 2 సార్లు మాత్రమే అనే నిబంధన ఉండాలి అనేది ఈ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ ప్రైవేట్ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం దీనికి మద్దతు ఇవ్వడం అనేది జరగలేదు. కాబట్టి ఈ బిల్లు అనేది వీగిపోయింది. ఇంకో విషయం ఏమిటంటే, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఈ రాజ్యాంగ సవరణ అనేటువంటిది అనవసరమైనటువంటి ప్రతిపాదన ఇది అని చెప్పారు. ఎందుకంటే రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగ ఉన్నతమైన పదవి, ఆ ఉన్నతమైన పదవి చేపట్టేటువంటి వ్యక్తులు కూడా ఉన్నతంగా ఆలోచిస్తారు, వారికి వారే స్వచ్ఛందంగా 2 సార్ల కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని వాళ్ళకు వాళ్ళు తీసుకుంటే సరిపోయేదానికి దీనికోసం రాజ్యాంగ సవరణ చేయడం అనేటువంటిది అనవసరమైనది అని చెప్పి నెహ్రూ, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ చెప్తూ ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు, ఈ ప్రైవేట్ బిల్లుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వదు అని చెప్పేసి అన్నారు. అలా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అనేటువంటిది, ప్రైవేట్ బిల్లు అనేటువంటిది వీగిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ రాష్ట్రపతిగా ఒకే వ్యక్తి ఎన్నిసార్లు అయినా చేపట్టే అవకాశం రాజ్యాంగం ప్రకారం ఉంది అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇక తర్వాత 58వ ఆర్టికల్. 58వ ఆర్టికల్ అనేటువంటిది అర్హతల గురించి పేర్కొంటుంది. రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి యొక్క అర్హతల గురించి పేర్కొంటుంది. ఇందులో 1వ నిబంధన కనుక మనం తీసుకున్నట్లయితే, అర్హతలో భారత పౌరులై ఉండాలి. రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి భారత పౌరులై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, మరియు సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతుడై ఉండాలి,
మరియు దివాలా కోరై ఉండరాదు. దివాలా కోరై ఉండరాదు. సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతుడై ఉండాలి. దివాలా కోరై ఉండరాదు. తర్వాత పార్లమెంటుకు పోటీ చేసే, ముఖ్యంగా లోక్సభ ఎంపీగా పోటీ చేసే అర్హతలు అనేటువంటివి కలిగి ఉండాలి. లోక్సభ ఎంపీగా పోటీ చేసే అర్హతలు కలిగి ఉండాలి అని చెప్పి 58వ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో 58వ ఆర్టికల్లో రాష్ట్రపతిగా పోటీ చేయడానికి వ్యక్తికి ఉండాల్సిన అర్హతల గురించి చెప్పారు. భారత పౌరులై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతుడై ఉండాలి, దివాలా కోరై ఉండకూడదు, లోక్సభ ఎంపీగా పోటీ చేయడానికి అర్హతలు ఉండాలి, మరియు పార్లమెంట్ చెప్పినటువంటి ఇతర అర్హతలు కూడా, పార్లమెంట్ చట్టం ద్వారా పేర్కొన్న ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి. ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి. సో ఇది 58 అనేటువంటి ఆర్టికల్. దెన్ 59 అనే ఆర్టికల్, ఇందులో రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఎవరు అనర్హులు అనే విషయాన్ని, మరియు రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన షరతులు, మరియు రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి యొక్క జీతభత్యాల గురించి ఇందులో రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి యొక్క జీతభత్యాల గురించి, రాష్ట్రపతిగా పనిచేస్తున్న వ్యక్తి యొక్క జీతభత్యాల గురించి, మరియు రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన కండిషన్స్, రాష్ట్రపతిగా ఎవరు పోటీ చేయడానికి అనర్హులు అనే అంశాలను 59వ ఆర్టికల్లో ప్రస్తావించడం జరిగింది. ఇందులో మొదటి నిబంధనలో అనర్హతలు పేర్కొన్నారు. ఏమిటయ్యా ఈ అనర్హతలు అంటే, ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ కొనసాగే వ్యక్తి రాష్ట్రపతి పదవి పోటీ చేయడానికి అర్హుడే. కానీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కొనసాగుతూ రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి మాత్రం అనర్హుడు అన్నారు. అందుకే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉంటున్న వ్యక్తి రాష్ట్రపతికి పోటీ చేయాలంటే తన సభ్యత్వానికి ముందే రాజీనామా చేయనవసరం లేదు. కానీ రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత మాత్రం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కొనసాగే వ్యక్తి రాష్ట్రపతికి ఎన్నికైన తర్వాత మాత్రం ఈ సభ్యత్వాన్ని కోల్పోతారు అని చెప్పేసి ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఇక రెండవది, లాభదాయక పదవిలో ఉండరాదు. లాభదాయక పదవిలో ఉండరాదు. ఇక మూడవది, ఆదాయం పొందే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు. ఆదాయం పొందే ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగరాదు. సో ఆదాయం పొందే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా ముందే తను రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తను ముందే రాజీనామా చేయాలి. అదే ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వ్యక్తి కానీ, గవర్నర్గా కొనసాగుతున్న వ్యక్తి కానీ, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి కానీ, ప్రధానమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి కానీ రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ముందే తన పదవులకు, ముందే తన సభ్యత్వానికి రాజీనామా చేయనవసరం లేదు. ఎందుకంటే లాభదాయక పదవి అనేటువంటి విషయంలో వాటికి కొన్ని మినహాయింపులు అనేవి ఇచ్చారు. రాష్ట్రపతి పదవికి కానీ, ఉపరాష్ట్రపతి పదవికి కానీ, గవర్నర్ పదవికి కానీ, ముఖ్యమంత్రి పదవికి కానీ, ముఖ్యమంత్రి పదవికి కానీ కొన్ని మినహాయింపులు అనేటువంటివి ఇచ్చారు. లాభదాయక పదవులలో కొన్ని మినహాయింపులు అనేవి ఇచ్చారు. కాబట్టి ఆ పదవులలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు తమ పదవికి, తమ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే వాళ్ళు రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హులే. అయితే ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తి మాత్రం రాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే ముందు తమ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతనే పోటీ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత ఇక ఇందులోనే మనకి ఇంకా ఏమని చెప్పారు అంటే, ఏదైనా క్రిమినల్ కేసులో 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడకూడదని, భారత పౌరసత్వాన్ని కోల్పోకూడదని మిగతా కండిషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక రెండవ నిబంధన, ఒకటి అనర్హతలు కదా. సో ఇందులో 59వ ఆర్టికల్లో రెండవ నిబంధన ఏమిటయ్యా అంటే షరతులు, కండిషన్స్. సో రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఎవరికి ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో రాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి వ్యక్తి ఎన్నికల నామినేషన్ విషయంలో, రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి తన నామినేషన్ వేసేటప్పుడు ఒక 15,000 రూపీస్ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా, రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల సమయంలో, నామినేషన్తో పాటు 15,000 రూపీస్ డిపాజిట్గా చేయాల్సి ఉంటుంది. ఎనీ షెడ్యూల్ బ్యాంక్ కానీ, ఆర్బీఐ ద్వారా కానీ, ఆర్బీఐ బ్యాంక్లో కానీ ఈ డిపాజిట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఈ చేసిన డిపాజిట్ అనేది తిరిగి రాష్ట్రపతిగా పోటీ చేసిన అభ్యర్థి ఎప్పుడు పొందుతాడయ్యా అంటే, తను రాష్ట్రపతిగా గెలవకపోయినా కానీ, సో రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1/6 వంతుకు తగ్గకుండా తను ఓట్లు పొందినట్లయితే, 1/6 వంతుకు తగ్గకుండా తను ఓట్లు పొందినట్లయితే రాష్ట్రపతిగా మన రాష్ట్రపతిగా ఆయన పోటీ చేసేటప్పుడు ఎంతైతే డిపాజిట్ పొందాడో ఆ డిపాజిట్ను తిరిగి పొందుతారు. సో రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్తో పాటు 15,000 రూపీస్ డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్ పొందాలి అంటే 1/6 వంతు కంటే తగ్గకుండా తను ఓట్లు పొందినట్లయితే, పోలైన ఓట్లలో 1/6 వంతు కంటే తగ్గకుండా తన ఓట్లు పొందినట్లయితే సో తన డిపాజిట్ తాను
పొందడం అనేది జరుగుతుంది. ఒకవేళ అంతకంటే తక్కువ ఓట్లు వచ్చినట్లయితే తను డిపాజిట్ కోల్పోవడం జరుగుతుంది. ఇది షరతులు. సో ఇంకో విషయం ఏమిటి అంటే రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వాన్ని నామినేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేయాలి అంటే సో రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వాన్ని లేదా నామినేషన్ను కనీసం 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించాలి మరియు మరో కనీసం 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు బలపరచాలి అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో ఉంది. ఇది నియమం. ఓకేనా. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేయాలంటే రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ వ్యాలిడ్ కావాలి అంటే ఆ నామినేషన్ను ఎలక్టోరల్ కాలేజీ సభ్యులలో కనీసం 50% ప్రతిపాదించాలి, మరో కనీసం 50% బలపరచాలి. అంటే ఓవరాల్గా ఒక రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ వ్యాలిడ్ కావాలి అంటే మొత్తంగా తీసుకుంటే ఒక 100 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఇందులో మనకు తెలుస్తుంది. అంటే ఇది సాధారణ పౌరులకు కామన్ పీపుల్కు ఈ రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఈ కండిషన్ అనేది ఒక అవరోధంగా చెప్పొచ్చు. అయితే ఇది చట్ట సమానత్వానికి విరుద్ధం కాదా, ఇది వివక్షతకు దారితీయదా అంటే కాదు. ఎందుకంటే చట్ట సమానత్వం వివక్షతల విషయంలో మతము, కులము, జాతి, లింగ, జన్మస్థలం, నివాసం ఆధారంగా మాత్రమే వివక్షతలు చట్ట సమానత్వానికి విరుద్ధం అవుతాయి తప్ప మిగతా వివక్షతలు చట్ట సమానత్వానికి విరుద్ధం కాదు. అందుకనే ఇది మతము, కులము, జాతి, లింగ, వారసత్వం, జన్మస్థలం, నివాసం ఆధారంగా చూపే వివక్షత కాదు. ఇది రాష్ట్రపతిగా పోటీ చేసేటువంటి విషయంలో అర్హత కలిగిన వ్యక్తులే సరి అయినటువంటి హెల్తీ కాంపిటీషన్ ఉండడం కోసమే ఈ కండిషన్ అనేది పెట్టారు. అంతేకాని ఇది మిగతా వివక్షతగా మనం భావించడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగం ప్రకారం ఇది వివక్షత కాదు. ఓకేనా. సో రాజ్యాంగం ప్రకారము మతము, కులము, జాతి, లింగ, జన్మస్థలం, వారసత్వం, నివాసం ఆధారంగా మాత్రమే వివక్షతలు చూపకూడదు అన్నారు. మిగతా రకంగా వివక్షలు చూపినా కూడా అది రాజ్యాంగబద్ధమే అవుతుంది కానీ రాజ్యాంగ విరుద్ధం కాదు. సో ఇది మనకు ఈ రకంగా కొన్ని షరతులు అనేటువంటివి ఉన్నాయి. ఇక చివరిగా ఇందులో మనకు జీతభత్యాలు 59లోనే 59 క్లాస్ 3 అని చెప్పేసి 3వ క్లాసు, ఇది 2వ క్లాసు, ఇది 1వ క్లాసు. సో 59 ఆర్టికల్లోనే క్లాస్ 3 ఏం చెప్తుందయ్యా అంటే శాలరీస్ గురించి, వేతనాల గురించి చెప్తుంది. సో రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను పెంచే అధికారం ఎవరికి కలదంటే పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను పెంచే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. సో రీసెంట్గానే రాష్ట్రపతి యొక్క జీతం పెంచడం జరిగింది. 2015 సంవత్సరంలో 2018 సంవత్సరంలో ఈ పార్లమెంటు రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను పెంచడం జరిగింది. ఇది 2018 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ నూతన జీతభత్యాలు పార్లమెంట్ పెంచిన ఈ నూతన జీతభత్యాల ప్రకారం ప్రస్తుతం మన భారత రాష్ట్రపతి 5 లక్షల జీతం నెలకు పొందుతున్నాడు. ఇంతకుముందు 1,50,000 ఉండే 2018లో దీన్ని 5 lakhs పెంచారు. సో పర్ మంత్ శాలరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత అయ్యా అంటే 5 lakhs. ఇది కాకుండా ఇతర అలవెన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ఇతని పదవీకాలం పూర్తయిన తర్వాత తను పెన్షన్ పొందే అవకాశం అనేది కూడా కలిగి ఉంటారు. ఇక రాష్ట్రపతి యొక్క జీతభత్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, రాజ్యాంగపరమైన రక్షణ ఏమిటయ్యా అంటే మన ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు విధిస్తారు. ఆ సమయంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అందరి యొక్క జీతభత్యాలు తగ్గించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే మంత్రుల యొక్క జీతభత్యాలు, ప్రధానమంత్రి యొక్క జీతభత్యము, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల యొక్క జీతభత్యము, ఇతర న్యాయమూర్తులకు సంబంధించిన జీతభత్యాలను, ఇలా అనేక మంది యొక్క జీతభత్యాలను తగ్గించే అవకాశం ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో ప్రభుత్వానికి ఉంటుంది. కానీ రాష్ట్రపతి యొక్క జీతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి వీల్లేదు. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితులలో కూడా రాష్ట్రపతి యొక్క జీతభత్యం తగ్గించబడదు. అంటే రాష్ట్రపతికి ఇచ్చేటువంటి జీతభత్యాలకు ఈ రకంగా రక్షణ కల్పించబడింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సో తర్వాత ఇంకో విషయం ఏమిటి అంటే పదవిలో ఉన్నంత కాలం రాష్ట్రపతి పొందే జీతభత్యాలను తగ్గించడానికి ఏమాత్రం అధికారం లేదు. అవసరమైతే పెంచే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇది మనకు 59 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్లో జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశం. ఓకేనా, రైట్. మరి ఈ జీతభత్యాలను ఎక్కడి నుండి పొందుతారు అంటే కేంద్ర సంఘటిత నిధి నుండి పొందడం జరుగుతుంది. కేంద్ర సంఘటిత నిధి నుండి ఈ జీతభత్యాలను పొందడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత రాష్ట్రపతి జీతభత్యాలు తగ్గించడానికి వీల్లేదు ఆర్థిక అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా అని అన్నారు కదా. మరి మొన్న లాక్డౌన్ కాలంలో 30% రాష్ట్రపతి జీతంలో కూడా కోత విధించబడింది. అంటే
అది రాష్ట్రపతి తనకు తాను స్వయంగా ప్రజా సంక్షేమం, మానవాళి కోసం, సమాజం కోసం, దేశం కోసం అని తనకు తాను తన పొందే జీతంలో 30% కోత విధించుకున్నాడు తప్ప ఇది ప్రభుత్వం విధించింది కాదు. కాబట్టి ఆ రకంగా కూడా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్, రాష్ట్రపతికి ఒక అధికార నివాసం గురించి కూడా పేర్కొనబడింది. రాష్ట్రపతి యొక్క అధికార నివాసం రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి యొక్క అధికార నివాసం రాష్ట్రపతి భవన్. సో దీన్ని బ్రిటిష్ వారి కాలంలోనే నిర్మించారు. సో 1912 నుంచి 1929 వరకు ఈ రాష్ట్రపతి భవన నిర్మాణం అనేది జరిగింది. సో రాష్ట్రపతి భవన నిర్మాణానికి రూపశిల్పులుగా చీఫ్ ఆర్కిటెక్చర్స్గా మరియు ఇంజనీర్స్గా పనిచేసిన వ్యక్తులు ఇద్దరండి. ఎవరయ్యా అంటే వాళ్ళు హెర్బర్ట్ బేకర్, హెర్బర్ట్ బేకర్ కాదండి, ఎడ్విన్ లూటియన్స్ మరియు కౌలింగ్ అనేటువంటి వ్యక్తులు రాష్ట్రపతి భవన నిర్మాణానికి చీఫ్ ఆర్కిటెక్టర్స్గా పనిచేయడం అనేటువంటి జరిగింది. ఈ రాష్ట్రపతి భవన్ను 1929లో పూర్తి చేశారు. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న రాష్ట్రపతి భవన్, ప్రస్తుతం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి రాష్ట్రపతి భవనంను 1929లో పూర్తి చేశారు. 1929లో ఈ రాష్ట్రపతి భవన్ను మనం వైస్రాయ్ భవన్ అని పిలిచేవాళ్ళం. దీన్నే వైస్ రీగల్ లాడ్జ్ అని కూడా పిలిచేవాళ్ళు. వైస్ రీగల్ లాడ్జ్ అని చెప్పేసి కూడా పేర్కొనేవారు. ఈ వైస్రాయ్ భవన్ నందు 1929లో మొదటిసారిగా బాధ్యతలు నిర్వర్తించిన వైస్రాయ్ ఎవరయ్యా అంటే లార్డ్ ఇర్విన్ అండి. లార్డ్ ఇర్విన్ మొదటిసారిగా ఈ మన ప్రస్తుత రాష్ట్రపతి భవన్ వైస్రాయ్ భవన్గా ఎప్పుడైతే నిర్మాణం పూర్తయిందో అప్పుడు మొదటిసారిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అయితే రాష్ట్రపతి యొక్క అధికార నివాసంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రపతి భవనే కాకుండా ఇతర నివాస భవనాలు కూడా కలిగి ఉంటాడు భారత రాష్ట్రపతి. అయితే ఇది రాజ్యాంగం ప్రకారం మాత్రం కాదు, గమనించాలి. సో రాష్ట్రపతి యొక్క అధికార నివాసం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి భవన్ మాత్రమే. ఇతర నివాసాలు మాత్రం రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఒకటి సిమ్లా, మరొకటి హైదరాబాద్ అని చెప్పి. హైదరాబాద్ అనేటువంటిది ఒక శీతల విడిదిగా మనకు ఉపయోగపడుతుంది. సిమ్లా అనేటువంటిది ఒక వేసవి విడిదిగా రాష్ట్రపతికి ఉపయోగపడుతుంది. సో వీటిని రాష్ట్రపతి యొక్క భవన్ అని చెప్పేసి మాత్రం మనం ఇవి రాష్ట్రపతి యొక్క నివాస ప్రాంతాలు లేదా రాష్ట్రపతి యొక్క నిలయాలు అని మాత్రమే అంటాం తప్ప వీటిని అధికారికంగా మాత్రం మనం పేర్కొనం. సాధారణంగా సిమ్లాకు రాష్ట్రపతి వెళ్ళడం అనేది ఎక్కువగా జరగదు, ఎప్పుడూ అరుదుగా జరుగుతుంది. కానీ హైదరాబాద్ విషయంలో మాత్రం ప్రతి ఇయర్ కూడా రాష్ట్రపతి సంవత్సరంలో కొన్ని రోజులైనా హైదరాబాదులో కొంతకాలం ఉండి బాధ్యతలు నిర్వర్తించడం అనేది ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనకు కొనసాగుతుంది. ఎందుకంటే అఖండ భారతదేశానికి సువిశాలమైన భారతదేశము ఈ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటువంటివి వేరువేరు ధృవాలుగా ఈ దేశంలో మనకు కనబడతాయి. ఎక్కడో రాష్ట్రపతి నార్త్ ఇండియాలో ఢిల్లీలో ఉన్నప్పుడు సౌత్ ఇండియా ప్రజలకు అది రాష్ట్రపతి దూరం అయిపోయినట్టుగా, సో సౌత్ ఇండియా అనే ప్రాంతం నార్త్ ఇండియాకు దూరం అయిపోయినట్టుగా భావన అనేది ఉండేది. అందుకే రాష్ట్రపతి యొక్క అధికార నివాసం రాష్ట్రపతి భవన్ అయినప్పటికీ కూడా, సో ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా, సో తను సంవత్సరంలో కొన్ని రోజులైనా, ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నుంచి బాధ్యతలు నిర్వర్తించి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా మనకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ రకంగా రాష్ట్రపతి భవన్ అనేటువంటిది అధికార నివాసం అనేది ఢిల్లీలో ఉంది. ఈ అధికార నివాసం గురించి కూడా మనకు రాజ్యాంగంలో ఈ విధమైనటువంటి ప్రస్తావన ఉంది.